హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం అండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో వచ్చేటప్పటికి నేను బ్లౌజ్ కొలత వచ్చేటప్పటికి 34 ఇంచెస్ బ్లౌజ్ కొలత. హైట్ వచ్చేటప్పటికి 15 ఇంచులు తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేటప్పటికి బ్లౌజు కొంచెం మోడల్ నెక్ తీసుకుంటున్నాం అనమాట. అంటే ఇప్పుడు ఖర్చుతో కలుపుకొని మనము 12 ఇంచులకి మార్క్ అయితే చేసుకున్నాం. ఇలాగ ఖర్చు దగ్గరికి ఇక్కడ 2 ఇంచులు ఖర్చు వదిలాం కదా, అక్కడికి ఇలా మార్క్ చేసుకొని, అలాగే మనము షోల్డర్ తీసుకుంటున్నాం 5 ఇంచులకి, 7 ఇంచులకండి, సారీ 6 ఇంచులకి షోల్డర్, 6 ఇంచులకి ఆమ్ రౌండ్ తీసుకుంటున్నాం. తీసుకొని ఇలాగ 1 ఇంచుకి మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి ఇలా స్కేల్ పెట్టేసి ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకోండి. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి మనము 3 ఇంచులకి మనము నెక్ కటింగ్ కోసం తీసుకుంటున్నాం. ఇక్కడి నుంచి 3 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇలా ఒక డబ్బా షేప్లో మార్క్ చేసుకోండి. ఇలా డబ్బా మార్కింగ్ చేసుకున్నాక ఇక్కడ రౌండ్గా ఇట్లా బోట్ నెక్కి మార్కింగ్ అనేది చేసుకోండి. ఇలా మార్కింగ్ ఇచ్చిన తర్వాత ఇక్కడి నుంచి 3 ఇంచులకి మళ్ళీ ఈ లైన్ ఇలాగా మనం ఈ పొడవు 5 ఇంచులకి తీసుకున్నామండి. చూడండి, మనం ఇక్కడ నేను పార్ట్ నెక్ లాగా మార్క్ చేశాను, కానీ ఇది ఇంతకుముందు బ్లౌజ్ కూడా మనం పార్ట్ నెక్ కుట్టాము. కొంచెం మోడల్గా తీసుకుందాము. పార్ట్ నెక్ అయినా కుట్టుకోవచ్చు, లేదంటే ఈ విధంగా కూడా మనం మార్క్ చేసుకోవచ్చు. ఇలాగైనా బాగుంటుంది. లేదా ఇప్పుడు ట్రెండింగ్ డిజైన్ వచ్చేటప్పటికి ఇక్కడి నుంచి ఇలాగా కరువు లాగా చిన్న చిన్నగా రౌండ్గా మార్క్ చేసుకోవాలి. అంటే నేను నెక్ ఇప్పుడు కట్ చేయట్లేదు, ఖాళీ మార్కింగ్ చేసి చూపిస్తున్నాను. ఫైనల్ నేను పార్ట్ నెక్కే కట్ చేస్తాను అనమాట. దానికోసం అయితే ఇప్పుడు మనము నెక్ అయితే కట్ చేసుకోకుండా ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న పీసెస్ ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మన నెక్ కట్ చేయట్లేదండి, నేను స్టిచ్ చేసేటప్పుడే నెక్ అనేది కట్ చేసుకుంటాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన నెక్ తీసుకునే దగ్గర కట్స్ ఇచ్చుకోవాలి. మన ఫ్రంట్ భాగం మామూలు నార్మల్ నెక్కే తీసుకుంటున్నాం కాబట్టి దానికోసం మనం కటింగ్ చేసుకోవాలి కదా. దానికి మనం ఇలా కటింగ్ ఇచ్చుకున్న తర్వాత ఈ మిగిలిన క్లాత్ను మనం హ్యాండ్స్ తీసుకోవాలి. ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి ఫస్ట్ వర్క్ ఎంత వచ్చింది అనేది చూసుకోవాలి. ఇది ఎల్బో హ్యాండ్స్ వర్క్, అంటే వర్క్ డిజైన్ ఉందన్నమాట. ఇక్కడ మనం 11.5 ఇంచులకి అయితే తీసుకుంటున్నామండి. డిజైన్ వచ్చేటప్పటికి 10 ఇంచులే ఉంది. దానికి ఒక 11.5 అంటే మనకి ఖర్చులు అవన్నీ పోతాయి కదా, దానికోసం అయితే 11.5 ఇంచులకి అయితే మార్క్ చేసుకున్నాం. చూడండి ఇక్కడ ఇప్పుడు ఈ రౌండ్ ఎంత ఉంది, ఆమ్ రౌండ్ అనేది చూసుకొని ఇక్కడ మన హ్యాండ్స్ కూడా సేమ్ ఇట్లా చూసుకుంటున్నాను నేను. వచ్చిన కరెక్టే ఉందండి, కొంచెం మనకి జాయింట్లు అనేవి పడతాయి అన్నమాట. ఇక్కడ నుంచి 3.5 ఇంచులకి ఆమ్ రౌండ్ డౌన్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్ డౌన్కి ఇక్కడ నుంచి ఇలాగ కరువులాగా మెల్లిగా కొంచెం కొంచెంగా డ్రా చేసుకొని ఈ 3.5 ఇంచుల మార్కింగ్లోకి కలుపుకోవాలి. హ్యాండ్ లూజ్ అండి, 6 ఇంచులు ఖర్చు, 2 ఇంచులు. ఇలాగ మార్క్ చేసేసుకోవాలి. ఇది వచ్చేటప్పటికి ఈ చివరన కొంచెం మనకి జాయింట్లు పడతాయి. ఇక్కడైతే జాయింట్ పడుతుందండి. ఇప్పుడు మనము ఫ్రంట్ భాగం తీసుకోవాలి. ఫ్రంట్ భాగము బ్యాక్ పార్ట్ ఇలా వేసి ఇదే విధంగా ఉందో ఆ విధంగా అయితే మార్క్ చేసుకోవాలి. మనం నెక్ నార్మల్ నెక్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం 3 ఇంచుల దగ్గర కటింగ్ పెట్టాం కదా, అక్కడికి ఒక డ్రా చేసుకోవాలి. ఇది ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా అయితే మనం మార్కింగ్ చేసుకోవాలండి. పై వైపుకి 2 ఇంచులు ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడి నుంచి
సేమ్ మనం బ్యాక్ పార్ట్ ఎలా అయితే కట్ చేస్తామో ఆ విధంగా అయితే మార్కింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకున్నాక మనం ఫ్రంట్ నెక్ తీసుకోవాలండి. దానికోసం అయితే ఇక్కడ నేను ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్కువ తీసుకుంటున్నాను. ఇక్కడ ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ నెక్ ఎంత ఉందో చూసుకోవాలి. 6 ఇంచులకి అయితే మార్క్ చేస్తున్నాను నేను. ఇలా లైన్ కొట్టేసుకొని మనకి ఏ నెక్ కావాలో ఆ నెక్ ఇక్కడ డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆమ్ రౌండ్ లూజ్ అంటే ఆమ్ రౌండ్ లోతు తీస్తున్నాము. 1/2 ఇంచ్ కొంచెం 1/2 ఇంచ్కి ఇలా తీసేసుకొని ఇక్కడ 2 ఇంచులకి షేప్ పట్టీ కోసం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి పై వైపుకి 2 ఇంచులు మార్క్ చేసుకున్నాక ఈ మార్కింగ్ అనేది ఇలా మార్కింగ్ ఇలా చేయాల్సి ఉంటుంది. ఈ చివరిన ఒక 1/2 ఇంచ్ చూసారా ఇక్కడ మనము ఫ్రంట్ నెక్ వచ్చేటప్పటికి రౌండ్ తీసుకుంటున్నామండి. మరీ రౌండ్గా కాకుండా కొంచెం ఇలా మనం ఏ విధంగా మార్క్ చేసామో ఆ విధంగా అయితే కట్ చేయాల్సి ఉంటుంది. ఇంట్లో షేప్ బెల్ట్ తీసుకోవాలి. షేప్ బెల్ట్ వచ్చేటప్పటికి పొడవు మనము 3.5 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనకి ఇక్కడ వైపు దళసరిగా వచ్చిన క్లాత్ అనేది మనకి ఈ పట్టీకి వాడుకోవాల్సి ఉంటుందండి. ఈ పీస్ పక్కన పెట్టేసి ఈ ఉన్న పీస్లో మనము ఇక్కడ 12 ఇంచులకు మార్క్ చేస్తున్నాను. ఇక్కడ పొడవు వచ్చేటప్పటికి 3.5 ఇంచులు, ఈ చివరికి 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 3.5, మధ్యలో వచ్చేటప్పటికి సేమ్ అంతే నేను 3.5 ఇంచులకి మార్క్ చేసుకొని ఇలాగ డౌన్గా గీసుకోవాల్సి ఉంటుంది. ఎలా మార్క్ చేసామో ఆ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం 3.5 ఇంచులు ఎక్కడైతే మార్క్ చేసామో అక్కడ ఒక కట్స్ ఇచ్చుకోవాలి. ఇలా ఒక కటింగ్ ఇచ్చుకుంటే అది మన ముక్స్ కాజా పట్టి సైడ్ వేసుకోవాలని గుర్తుకుంటుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ మనం హ్యాండ్స్ చూసుకోవాలి. చూడండి, ఇది ఇలా డబుల్ ఫోల్డ్ మీద వేసి ఈ విధంగా హ్యాండ్స్ అనేది చూడండి. ఫస్ట్ మనకి వర్క్ వచ్చిన బ్లౌజ్లో మెయిన్ క్లాత్లో హ్యాండ్స్ తీసుకోవాలి. ఆ తర్వాత మనము బ్యాక్ పార్ట్ ఫ్రంట్ భాగం మిగతా పీసెస్ అన్నీ కట్ చేసుకోవాలి. చూడండి, ఇలాగ మనం ఫోల్డ్ చేసి నీట్గా ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ భాగం తీసుకోవాలి. షేప్ బెల్ట్ తీసుకోవాలి మిగిలిన క్లాత్లో. ఈ విధంగా కొంచెం ఈ క్లాత్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి నేను కొంచెం ఎక్స్ట్రానే పెట్టి కట్ చేస్తాను. ఒక్కోసారి మనకి క్లాత్ తక్కువ వస్తుంది, అప్పుడు చూసుకొని కట్ చేయాలి. ఈ పీసెస్ ఇవన్నీ డోరీ కోసం ఉంచుకోవచ్చు అండి, లేదంటే మన షేప్ బెల్ట్కి వేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఉక్స్ పట్టి షేప్ బెల్ట్ అవన్నీ కావాలి కదా,